తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విశాఖ సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వం, రక్షణ దళాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మొత్తం గాలింపు ఆపరేషన్ నిడివి 72 గంటలు కాగా ఇప్పటికే 48 గంటల పైగా గడువు ముగిసింది. ఇవాళ సాయంత్రం వరకు గాలింపు చర్యలు కొనసాగనున్నాయి. గాలింపులో 2 కోస్ట్ గార్డ్ నౌకలు, 3 నేవీ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. తీరం దాటి వెళ్లిన IND AP MMVS 83 నంబర్ గల బోటు మత్స్యకారులతో సహా గల్లంతైన ఉదంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ దళాలు సీరియస్గా తీసుకున్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, కోస్టల్ సెక్యూరిటీ బలగాలు ఉమ్మడిగా సముద్రాన్ని జల్లెడ పడుతున్నాయి. చైనా క్రూ నౌక సురక్షితంగా కాపాడిన చిన్న ఇచ్చిన సమాచారమే ఇప్పుడు కీలకంగా మారింది. యావత్ యంత్రాంగం రంగంలోకి దిగి వార్ ఫుటింగ్పై గాలింపును వేగవంతం చేసింది. ప్రమాదం జరిగిన లొకేషన్ను డేటమ్గా గుర్తించిన తక్షణమే కోస్టల్ సెక్యూరిటీ ఫోర్స్ హై అలర్ట్ ప్రకటించింది. కోస్ట్ గార్డుకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక ICGS కనకలత బారవ సముద్ర గర్భంలోకి దూసుకెళ్లింది. దీనికి అదనపు బలంగా విశాఖ బేస్ నుంచి ICGS వీర నౌక కూడా రంగంలోకి దిగడంతో గాలింపు చర్యలు మరింత వేగవంతమయ్యాయి. ఈ ఆపరేషన్లో తూర్పు నౌకాదళం నుంచి నేవీకి చెందిన 2 అధునాతన ప్రత్యేక నౌకలు నిరంతరాయంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. సముద్రంపైనే కాకుండా గగనతలం నుంచి కూడా నిఘా తీవ్రతరం చేశారు. నేవీకి చెందిన సీకింగ్ కోస్ట్ గార్డ్, ALH హెలికాప్టర్లు అణువణువు వెతుకుతున్నాయి. సముద్రంలో విపరీతంగా పెరుగుతున్న గాలుల వేగం, అలల ఉధృతి విజిబిలిటీని దెబ్బతీస్తూ రెస్క్యూ టీమ్స్కు సవాలు విసురుతున్నాయి. కోస్టల్ సెక్యూరిటీ IG గోపీనాథ్ జెట్టి ఆపరేషన్స్ రూమ్ నుంచి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.